మిత్రమా, ఈ జీవితంలో మన ప్రయాణం ఎంతో విలువైనది. మనం ఎవరమో, మన కృషి ఏమిటో, మన లక్ష్యాలేమిటో మనకి బాగా తెలుసు. కానీ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన విలువను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. ఇది ఎంతో సాహసం మిత్రమా. ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనలు, అలాగే మన ప్రయత్నాలన్నీ కూడా మన లక్ష్యాల్ని అర్థం చేసుకోవాలి అనుకోవడం ఎంతో తప్పు. కానీ వారు అర్థం చేసుకోలేదని మన విలువ అంటే మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు మిత్రమా. ముందుగా మన విలువను మనమే తెలుసుకోవాలి. మనకంటే మన విలువను ఎవరు కూడా గుర్తించలేరు. ఇతరుల అభిప్రాయాల మీద ఎప్పుడు కూడా ఆధారపడడం అనేది అంటే మన స్వీయ గౌరవాన్ని కోల్పోయేలా చేస్తుంది. మనం ఎంత విలువైన వారమో తెలుసుకునే శక్తి అనేది మనలోనే ఉంటుంది మిత్రమా. మన పని, మన పట్టుదల, మన లక్ష్య సాధనే మన అసలైన అస్త్రాలు. అది మన జీవితానికి అసలైన అర్థాన్నిస్తాయి. రెండోది, అంగీకారానికి ఆకర్షితులు కాకూడదు. ఎప్పుడైనా మిత్రమా బయట ప్రపంచం నుంచి అంగీకారాన్ని కోరడం, అలాగే మన వ్యక్తిత్వాన్ని బలహీనంగా మార్చివేస్తుంది. కొంతమంది మన విజయాన్ని నిర్లక్ష్యం చేస్తారు, మరికొందరు అసూయతో చూస్తారు, ఇంకొందరు ఆలక్ష్యం చేస్తారు. కానీ వాళ్ళ అభిప్రాయాలు మన సత్యాన్ని ఏమాత్రం కూడా మార్చలే మిత్రమా. మన జీవితం మన చేతిలోనే ఉంది. మన విజయాలను కూడా మనమే అంగీకరించాలి. అర్థమైందనుకుంటా. మూడోది, ధీరత్వంలో ముందుకు సాగాలి. మన విలువను అర్థం చేసుకునే వ్యక్తుల గురించి ఆలోచించడంలో సమయాన్ని వృధా చేయడం అస్సలు మంచిది కాదు మిత్రమా. వారి వల్ల, మన అభిప్రాయాల వల్ల అంటే మన ప్రగతికి ఆటంకం కలగకూడదు. వారి అవగాహన లేకపోవడమే మనం ఆగిపోవడానికి కారణం కాదు కదా. ప్రతి అడుగులో కూడా మన లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మార్గంలో మనం ధైర్యంగా ముందుకు సాగాలి. ధైర్యంగా ఉంటే చాలు, అంతా మంచి జరుగుతుంది. ఇక నాలుగోది, మెరుగైన స్నేహితుల్ని ఎంచుకోవాలి మిత్రమా. మన విలువను అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం గడపడం ఎంతో ముఖ్యం. మన ఎదుగుదలకు తోడ్పడేటటువంటి, మన విజయాలను మెచ్చుకునేటటువంటి, మన మార్గాన్ని గౌరవించేవారు, అలాంటి వ్యక్తులతో మన ప్రయాణం కొనసాగితే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నిరుత్సాహపరిచే వారిని దూరంగా ఉంచుకోవడం నేర్చుకోండి మిత్రమా. అర్థమైందనుకుంటా. ఇక ఐదోది, సమయమే వారికి తెలిసేలా చేస్తుంది. కాలం అనేది అందరికి కూడా బుద్ధి చెప్తుంది. కొన్ని నిజాలు ఒక్కసారిగా అర్థం కావు మిత్రమా. కొంతమందికి మన విలువ అర్థం కావడానికి ఎంతో సమయం కూడా పడుతుంది. మన సహనం, మన కృషి, మన విజయం వారిని మన విలువను అర్థం చేసుకునేలా తప్పకుండా చేస్తాయి. కానీ మనం దానిని నిర్ధారించుకోవాలనే బాధ్యత మనపై లేదు. మన పని మనం చేస్తూ, మన మార్గంలో మనం నడుస్తూ, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడమే మన అసలైన బాధ్యత మిత్రమా. గుర్తుంచుకోండి, జీవితంలో మన విలువను ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలని అసలు అంచనాలు పెట్టుకోవడం తగని పని. మన విలువను తెలుసుకోవాల్సిన బాధ్యత కేవలం మనదే మిత్రమా. ధైర్యంగా, స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగాలి. ఎవరు గుర్తించకపోయినా మన జీవిత ప్రయాణం, మన కృషి, మన లక్ష్యం మన జీవితానికి అసలైన అర్థాన్నిస్తుంది. మీరు విలువైన వారు. మీ ఆలోచనలు విలువైనవే. మీ ప్రయాణం కూడా అర్థవంతమైనదే.
మీరు ఎప్పుడు కూడా మీ విలువను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ధైర్యంగా ముందుకు సాగండి. ఖచ్చితంగా మీకంటూ ఒక రోజును కాలం నిర్ణయించి ఉంటుంది. ఓపికతో ఉండండి. మన జీవితం అనేది అనుభవాలతో నిండిపోతున్న మిత్రమా. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరిపై అయినా మరి ఎక్కువగా నమ్మకం పెట్టుకోవడం ఎంతో ప్రమాదకరం. మన మనస్సు, మన లక్ష్యాలు, మన బలహీనతలు మనకే సరిగ్గా అర్థం కావడం చాలా అవసరం. మన జీవితాన్ని మనమే నడిపించుకోవాలి. అంతేగాని ఎవరైనా వచ్చి మన బాధ్యతలు తీసుకుంటారని ఆశించడం పొరపాటే కదా. ఎందుకని ఎక్కువగా నమ్మకం మంచిది కాదంటే, అందులో మొట్టమొదటిది మానవ స్వభావం. ఒకప్పుడు నువ్వు బాగా నచ్చావు, కానీ ఇప్పుడు నీలోని లోపాలు వెతుకుతూ ఉంటున్నారు. మనకు నచ్చిన వాళ్ళు చెప్పారంటే మనమే మారాలేమో అనుకుంటాం. వాళ్ళకి ఇలా నచ్చలేదని అలా మారుతావు. అలా కూడా నచ్చకపోతే మళ్ళీ మారుతావా? రాముడు ఒకప్పుడు మంచి, ఇప్పుడు ఏం కాదులే అంటే మంచివాడు కాకుండా పోతాడా? ఆలోచించు. వాళ్ళు మారిపోయారు, కానీ నువ్వు మాత్రం వాళ్ళ ఆలోచన దగ్గర ఆగిపోక మిత్రమా. ప్రస్తుత కాలంలో ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కదా. తన భర్తను ఎవరు కూడా చిన్న చూపు చూడకూడదని భర్తకి హై బ్రాండ్స్ కొనిపెడుతూ ఉన్నారు. నీ ఆలోచన మంచిదే కాదన్ను. అవసరానికి మించి జల్సా అలవాటు చేస్తే కష్టపడ్డం మానేసి నీ మీద ఆధారపడ్డం మొదలు పెడతారు. ఒక రకంగా బాధ్యత తెలియని సోమరులా మారిపోతారు మిత్రమా. పరాయి వారికి అలవాటు పడ్డా దానికి బాధ్యత లేని మగాన్ని భరించడం అంత తేలిక కాదంటారా? మిత్రమా, ఇంట్లో పనిచేయడం భర్తకి బానిసత్వం అనుకుంటే తన సంపాదనలో భర్తకి హక్కు ఎక్కడిది? సంపాదించి ఇవ్వడమే చాలా ఎక్కువని భర్త అనుకుంటే భర్త పంచే ప్రేమకి విలువ కట్టగలవా? కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రేమ మాత్రమని తెలుసుకుంటే బంధం నిలబడుతుంది మిత్రమా. ఆలోచించి అడిగేసినా, ఆవేశంగా అడిగేసినా జరిగేదే జరుగుతుంది. కానీ ఆలోచించి చేసిన వాడికి పశ్చాత్తాపం ఉండదు. ఆవేశంతో చేసిన వాడికి జీవితకాలం పశ్చాత్తాపం తప్పదు మిత్రమా. కాదంటారా? ఎప్పుడైనా సరే భర్త మాట విన్నాడంటే చేతకన్నవాడు. తనకిష్టమైనట్లు బ్రతకనిస్తే మా వాడికి ఏ మందు పెట్టిందో అంటారు. 10 మందిలో కోపడితే వాడిచ్చిన అలుసే అంతా అంటారు. భార్య ఇలానే ఉండాలి, భర్త ఇలానే ఉండాలని ఏ రాజ్యాంగంలో కూడా రాసలేదు కదా మిత్రమా. 7 అడుగులు వేసి నీ వెంట నడిచి వచ్చిన అమ్మాయిని వెనకేసుకుని వస్తే తప్పేంటి? ఎలా ఉన్నా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారో లేదో చూడాలంతే. వాళ్ళను జడ్జ్ చేయాల్సిన పని లేదు. భర్తకు తగ్గ భార్య, భార్యకు తగ్గ భర్త, ఎవరు కాపురం వాళ్ళది. మధ్యలో నీ పనికిరాని ఎవ్వరం అస్సలు అవసరం లేదు మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకి మరి కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.